మా శర్మ గారు ఇప్పుడు మాట్లాడతారు. సభకు నమస్కారం. వేటూరి సుందరరామూర్తి గారి 90వ జయంతితే సుకృతిలో రససిద్ధా కవీశ్వరా నాస్తి తేషాం నిశక్కాయే జరా మరణజం భయం. రససిద్ధులైన కవీశ్వరుడు జరా మరణాలకు అతీతంగా ఉంటారు. అటువంటి రససిద్ధుడైన కవీశ్వరుడు వేటూరి సుందరరామూర్తి గారు. వారికి 90, 80, 100 కాదు, ఈ భాష ఉన్నంతకాలం, ప్రకృతి ఉన్నంతకాలం వేటూరి సుందరరామూర్తి గారు ఉంటారు. ఎందరు లేరు మిత్రులు మరెందరు లేరు సాహితులు హితులు చందురు వంటి చల్లనయు సాహిత్య సౌహిత్య గుత్తగొన్నవారెందరు అందరం తెలిసి ఈ కవిడెందము హత్తుకున్న మా సుందర రామమూర్తికి వసుంధరలోన ఉపమానమున్నదే. ఈ పద్యం రాసిన వారు దాశరథి. వేటూరి సుందరరామూర్తి గారు ఓలమ్ని తెక్కరేగందని రాయగలరు, ఓంకారనాదాలు సంధానంగా రాయగలరు. అత్యంత వేగంగా చెప్పటం రాయటం వేటూరి గారి సొత్తు. విశ్వనాథ గారి యొక్క శిష్యరికము, వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి వారసత్వము, ఆ రెండు పుణికిపుచ్చుకున్నవారు వేటూరి సుందరరామూర్తి గారు. విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా రాయటం అనేది ఎక్కువ ఆయన చెబుతుంటే పిత్తవాడి తమ్ముల్లో సృష్టిలో రాసేవాళ్ళు. విశ్వనాథ సత్యనారాయణ గారిని డిక్టేటర్ అనేవాళ్ళు, అంటే డిక్టేట్ చేస్తుంటే వేరే వాళ్ళు రాసేవాళ్ళు. వేటూరి సుందరరామూర్తి గారు కూడా తెలుగు సినిమా సామ్రాజ్యంలో డిక్టేటర్ అని మనం చెప్పవచ్చు. అలాగే మనుషులను విడదీసే వాళ్ళు చాలా మంది ఉంటారు, ఇద్దరిని కలిపేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వేటూరి ప్రభాకర శాస్త్రి గారు మా తాతగారు కొప్పరపు సోదర కవులు, అత్యంత ఆత్మీయులు, స్నేహితులు. తిరుపతి వెంకట కవులు కొప్పరపు కవులని ఒకరినొకరిని కలిపిన వారు, పరిచయం చేసిన వారు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. కృష్ణ గారికి, బాలు గారికి కొంత వివాదం వచ్చినప్పుడు వాటిని కలిపిన వారు వేటూరి సుందరరామూర్తి గారు. అది ఆయన వ్యక్తిత్వం. కొప్పరపుకోల పురస్కారం 2004 మేము ఇచ్చినప్పుడు పురస్కారం తీసుకుంటాను. కొప్పరపుకోలంటే నాకు నాన్నగారు, తాతగారి ద్వారా, పెదనాన్నగారి ద్వారా విన్నాను కదా, ఇది పాత కూలిగా భావిస్తాను. అయితే ఒక కండిషను, నేను రావాలంటే నువ్వేమి ఇస్తావన్నాను. నువ్వేమి ఇవ్వలేవు, నేనే చెప్తున్నాను, కద్దిపచ్చడి చేస్తే వస్తాను. వేటూరి సుందరరామూర్తి గారి హృదయము. ఇక్కడే పెమ్మరాజు రవికిషోర్ గారు ఉన్నారు. వారు ఈనాడు గ్రూప్కి అంతకుముందు చీఫ్ ఆర్టిస్ట్గా ఉన్నారు. వేటూరి సుందరరామూర్తి గారు రాసిన ప్రతి పాటకు జాతీయ పురస్కారం రావచ్చు, అంత గొప్ప పాటను అందించారు వేటూరి సుందరరామూర్తి గారు. ఈ దుర్యోధన దుశ్యాసన దుర్వినీతి లోకంలో పాట ప్రతిఘటన సినిమాకు రాసినప్పుడు కేవలం అరగంట లోపే రాశారు. రవికిషోర్ గారు ఇక్కడ ఉన్నారు, దాన్ని కూడా జాతీయ గీతం రావాల్సిన పాట. అటుపై వేటూరి సుందరరామూర్తి గారు ఎప్పటికీ జీవించే ఉంటారు, మన మధ్యనే ఉంటారు. ఈ సంసారం ఇది ఎన్ని జన్మలకేమి, ఈ మౌని వాల్మీకి భాషా సంక్రాంత రుణం ముగిత్త కలమ కాపుచ్చుడవు స్వామి గాథా సంపన్నము భక్తికిచ్చినను ద్వైతాద్వైత మార్గంబులని అంటాడు విశ్వనాథ సత్యనారాయణ. ఈ ఎన్ని జన్మలు ఎత్తినా కానీ ఆ మహాకవి వాల్మీకి యొక్క రుణం మనం తీర్చుకోలేము. ఎన్ని జన్మలు ఎత్తినా కానీ వేటూరి గారి రుణం మనం తీర్చుకోలేము. ఆ రుణం తీర్చుకుంటున్న వారు వీరు తోటకూర ప్రసాద్ గారు, ధర్మతేజ గారు, ఆ కుటుంబ సభ్యులకు నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.